హరే కృష్ణ డివోటీస్. ఈ రోజు మనము రెండవ అధ్యాయము 55వ శ్లోకాన్ని చర్చిస్తున్నాము. భగవాన్ ఉవాచ. స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. ఏమంటున్నారు? ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఇందులో ఏమంటున్నారంటే స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్తున్నారు. ఏ స్థిత ప్రజ్ఞుడి గురించి అంటే జ్ఞానయోగి తను సమాధి స్థితికి చేరినప్పుడు ఆ జ్ఞానయోగి సమాధి స్థితిలో ఎటువంటి స్థాయిని పొందుతాడు, అది స్థిత ప్రజ్ఞుడి యొక్క స్థాయిని పొందుతాడు. అయితే స్థిత ప్రజ్ఞుడి స్థాయిని పొందినటువంటి జ్ఞానయోగి సమాధి స్థితిలో ఎటువంటి లక్షణాలను ప్రదర్శిస్తాడని అర్జునుడు 54వ శ్లోకంలో 4 ప్రశ్నలు వేశారు. అవేమిటి అంటే కా భాష ప్రభాసేత కిం ఆసీత వ్రజేత కిం. ఆ భాష అంటే ఆయన యొక్క లక్షణాలు ఏమిటి, స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి. ప్రభాషేత అంటే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన పరిస్థితులకి అంటే ద్వంద్వాలకి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు. తర్వాత కిమాసీత అంటే ఏ విధంగా కూర్చుంటాడు. తన ఇంద్రియాలని దుఃఖంలో కానీ సుఖంలో కానీ తన మనసు లోపల కానీ అందరి ముందు కానీ ఏ విధంగా వాటిని ఇంద్రియాలు ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి, అది ఇంద్రియాలని కూర్చోవడం అంటే. నెక్స్ట్ వ్రజేతకిం అంటే ఆ స్థిత ప్రజ్ఞుడు ఏ విధంగా నడుస్తాడు. నడవడం అంటే ఇంద్రియాలని అవసరం లేనప్పుడు ఏ విధంగా లోపలికి తీసుకుంటాడు. ఒక తాబేలు తన ఇంద్రియాలని అవసరమైనప్పుడు ఏ విధంగా ఆ బయటికి బయటికి విడుస్తుంది. పూర్తిగా తాబేలుని చూడవచ్చు. కానీ పరిస్థితి బాలేనప్పుడు తన ఇంద్రియాలని పూర్తిగా లోపలికి ముడుచుకుంటుంది. ఆ విధంగా స్థిత ప్రజ్ఞుడు పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఇంద్రియాలని ఉపయోగిస్తాడు. 4 ప్రశ్నలు వేసిన అర్జునుడి ప్రశ్నలకి మొదటి ప్రశ్నకి కాభాష. ఆ ప్రశ్నకు సమాధానం శ్రీకృష్ణ భగవానుడు 55వ శ్లోకంలో చెప్తున్నారు. అందులో ఏమంటున్నారంటే ప్రజాహతి యథా కామాన్. ప్రజాహతి అంటే విడుచును, విడిచిపెట్టడం. ఎలా విడిచిపెడుతున్నాడు, ఏం విడిచిపెడుతున్నాడు అంటే తన కోరికల్ని విడిచిపెడుతున్నాడు. కోరికల్ని విడిచిపెట్టడం ఎప్పుడు వస్తుందండి ఆ స్థాయి? స్థితప్రజ్ఞుడు స్థాయికి వచ్చినప్పుడు ఆయన కోరికల్ని విడిచిపెట్టగలడు. కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో నుంచి వస్తాయి. అయితే ఈ మనసులో కోరికలు ఎందుకు వస్తాయి? మన పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం చేసిన కర్మల ద్వారా మనకి కొన్ని సంస్కారాలు వస్తాయి. ఆ సంస్కారాల వల్ల మనకి కొన్ని కోరికలు వస్తాయి. కోరికలు తర్వాత కర్మలుగా రూపొందుతాయి. అయితే ఇక్కడ స్థిత జ్ఞానయోగి ఆయన సాధన చేస్తూ ఉన్నాడు. సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయన సమాధి స్థితికి వెళ్ళినప్పుడు స్థితప్రజ్ఞుడయ్యాడు. ఇప్పుడు ఆ స్థితికి రావడం వల్ల ఆయనకి ఏం జరిగాయి అంటే ఇంతకు ముందు జన్మలో ఈ జన్మలో ఆయనకు ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయన్నమాట. తుడిచిపెట్టుకొని పోవడం వల్ల ఆయన స్థితప్రజ్ఞుడు అవగలిగాడు. స్థితప్రజ్ఞుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏ విధమైన కోరికలు లేవు. మనసులో ఏ విధమైన కోరికలు లేవు. ఎలా వచ్చింది ఆ స్థాయి అంటే ఆయన జ్ఞాన యోగాన్ని సాధనం చేయడం వలన సమాధి స్థితికి చేరడం వల్ల ఆయనకు కోరికల నుంచి బయటపడేటువంటి స్థాయి అనేది వచ్చింది. తర్వాత ఆత్మకు ఉండే లక్షణం ఏమిటి? ఆత్మ ఎప్పుడైతే ఈ భౌతిక లోకానికి వస్తుందో, భూమి మీదకి వస్తుందో ఒక శరీరాన్ని స్వీకరిస్తుంది. శరీరం స్వీకరించినప్పుడు శరీరానికి ఏమేమి ఉంటాయి? ఆ ఆత్మకి ఏమేమి ఉంటాయంటే 2 శరీరాలు ఉంటాయి. ఒకటి స్థూల శరీరము, ఇంకొకటి సూక్ష్మ శరీరం. స్థూల శరీరం అంటే మన పంచభూతాల తయారైంది. సూక్ష్మ శరీరము అంటే మనసు, బుద్ధి, అహంకారంతో తయారైంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరము, స్థూల శరీరంలో ఆత్మ అనేది బంధించబడుతుందో, అప్పుడు ఆత్మకి కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే వీటి నుంచి సూక్ష్మ శరీరం, స్థూల శరీరాన్ని విడిచిపెట్టి భగవద్ధామానికి వెళ్తే ఆత్మకి ఏ విధమైన కోరిక కూడా ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ భౌతిక లోకంలో బంధించబడి ఉంటుందో, దానికి కొన్ని కోరికలనేవి తప్పకుండా ఉంటాయి. మరి ఇక్కడ కోరికల్ని విడిచిపెట్టమని చెప్తున్నారు. కోరికల్ని విడిచిపెడితే మరి ఆత్మ, మనసు దేని గురించి చింతిస్తుంది? ఎప్పుడు కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడైతే ఆత్మ భౌతిక లోకానికి వచ్చిందో, సూక్ష్మ శరీరం, స్థూల శరీరాన్ని కలిగి ఉందో, ఏ విధమైన కోరిక కూడా లేకుండా ఉండడము అనేది అతి కష్టము. ఏ విధమైన కోరిక లేకుండా ఉండలేదు. అందుకని దాని కోరికల్ని ఆ మార్గాన్ని మార్చాలి. అయితే ఇక్కడ మార్గం మార్చేస్తున్నాడన్నమాట జ్ఞానయోగి. ఏం చేస్తున్నాడు? ఆత్మన్యేవాత్మనా తుష్టః. ఆత్మన్యేవాత్మనా తుష్టః అంటే ఏమిటి?
ఇక్కడ ఆత్మలోనే ఆత్మానందాన్ని పొందుతున్నాడు. అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందడం వల్ల సంతోషిస్తున్నాడు. ఇంకా ఆత్మానంద స్థాయికి రాకపోయినా ఆత్మ జ్ఞానాన్ని పొందడం వల్ల సంతోషిస్తున్నాడు ఆత్మ ద్వారా. ఆయనకి భౌతికమైన కోరికలు ఏం లేవు. మనసు పూర్తిగా కోరికల్ని విడిచిపెట్టింది. ఆ స్థాయికి వచ్చాడు. మరిప్పుడు ఆయనకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ జ్ఞానం వల్ల పొందే ఆనందాన్ని పొందుతున్నాడు. ఆ తర్వాత మనకేం చెప్తున్నారు? స్థిత ప్రజ్ఞస్య తదోచ్యతే. తదోచ్యతే అంటే ఇక్కడ ఏమంటున్నారు? స్థిత ప్రజ్ఞుడు దివ్య స్థితిలో నెలకొని ఉన్నాడు. అప్పుడు ఆయన ఆత్మలోనే ఆనందాన్ని పొందగలడు. ఆత్మ జ్ఞానం ద్వారా ఆనందాన్ని పొందడు. అటువంటి స్థితికి జ్ఞానయోగి వస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞానయోగి ఆయన ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటారంటే పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటారు. అష్టాంగ యోగి, జ్ఞానయోగి పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ జ్ఞానం ద్వారా భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అష్టాంగ యోగి ఆయన యోగం ద్వారా పరమాత్మని భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎవరిని మీద ధ్యానం చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు చేరుకునే లక్ష్యం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏం వివరిస్తున్నారు ఈ శ్లోకంలో? వాళ్ళు చేసే సాధనలో వాళ్ళు ఎటువంటి లక్షణాలని, ఎటువంటి స్థాయికి వెళ్తారు అని చెప్తున్నారు మనకి ఇక్కడ. స్థితప్రజ్ఞుడు జ్ఞానయోగి తన సాధన ద్వారా ఆ ఏ విధమైన సమాధి స్థితికి చేరినప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాలు వస్తాయి. అందులో మొట్టమొదటి లక్షణం గురించి మనకి చెప్పారు. ఏమిటి? ఆయన కోరికల నుంచి బయటపడతాడు. మరి కోరికల నుంచి బయటపడితే అప్పుడు స్థితప్రజ్ఞ స్థాయికి అప్పుడు ఏం జరుగుతాడు? ఆత్మ జ్ఞానంలోనే రమించడం వలన ఆయన ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడు. ఇంకా బయట ఏవి విషయాల వల్ల, వస్తువుల వల్ల, వ్యక్తుల పట్ల ఆయనకి ఆనందం అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి. మనకి నేను నిన్ననే ఒక కొటేషన్ చదివాను. రాధనాథ్ మహారాజ్ చెప్తున్నారనమాట. ఏమంటున్నారంటే, నువ్వు ప్రపంచం మొత్తాన్ని కూడా జయించవచ్చు. ఈ మొత్తం ప్రపంచాన్ని, ఈ మొత్తం విశ్వాన్ని కూడా నువ్వు జయించవచ్చు. కానీ నీ మనసుని కనుక నువ్వు జయించకపోతే, నువ్వు నీ జీవితంలో ఆ విఫలమైన వాడితోని సమానం. అంటే నువ్వు ఫెయిల్ అయిపోయావనమాట. జీవితంలో నువ్వు ఆ నీకు సక్సెస్ అనేది ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయిపోతావు. ప్రపంచాన్ని జయించినా, విశ్వాన్ని జయించినా, నీ మనసుని నువ్వు జయించకపోతే నీకు సక్సెస్ అనేది ఉండదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు ఏ సాధనైనా చెయ్యి. నువ్వు జ్ఞాన యోగైనా, కర్మ యోగైనా, భక్తి యోగైనా, అష్టాంగ యోగైనా నీ మనస్సుని నువ్వు జయించాలి. మనస్సుని జయించకపోయినట్లయితే నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ నువ్వు నీ జీవితంలో నీ లక్ష్యాన్ని నువ్వు పొందలేవు. ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞానం భౌతికంగా కూడా వాళ్ళు ఏవినా భౌతికంగా సక్సెస్ పొందినప్పటికీ వాళ్ళ మనసుని వాళ్ళు జయించకపోతే దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆధ్యాత్మికంగా మనము విశ్వాన్ని జయించిన మన మనసుని మనం జయించకపోయినట్లయితే నువ్వు ఇక నీకు అక్కడే నీ ఫెయిల్యూర్ అయిందనమాట. ఇంకా నువ్వు ఏమీ సాధించలేవు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? జ్ఞానయోగి ఆల్రెడీ మనసుని జయించాడు. స్థితప్రజ్ఞుడు అయ్యాడు. ఇక్కడ మనము 2 చూద్దాం. ఏమిటి? ఇక్కడ జ్ఞాన యోగం ఆచరించడం ద్వారా స్థితప్రజ్ఞుడైతే ఆయన మనసుని జయిస్తాడు. ఒకవేళ భక్తి యోగం ద్వారా స్థితప్రజ్ఞులమై అయితే కనుక మనకొచ్చే లాభం ఏంటి? మనం ఏ స్థాయిలో ఉంటాం? దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి ఈ జ్ఞానయోగి స్థితప్రజ్ఞుడైన వాడు ఎలా ఉంటాడు? ఆయన స్థాయి ఎలా ఉంటుందంటే న్యూట్రల్ గా ఉంటుంది. భౌతికమైన కోరికలు ఏమీ లేవు. అలా అని ఆధ్యాత్మమైన కోరికలు కూడా ఏమి లేవు. ఆత్మలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు జ్ఞానం ద్వారా. అంతే. కానీ భక్తి యోగి కనుక స్థితప్రజ్ఞ స్థాయికి వస్తే ఎప్పుడొస్తాడు భక్తి యోగి స్థితప్రజ్ఞ స్థాయికి? ఆయన అనర్థ నివృత్తి స్థాయిని దాటి నిష్ఠలోకి వచ్చినప్పుడు కొంత స్థితప్రజ్ఞత అనేది వస్తుంది. ఎప్పుడైతే రుచి, ఆసక్తి ఇంకా స్టేజ్ దాటుతూ ఆసక్తి, భావ స్థాయికి వచ్చేలోపు 100% స్థితప్రజ్ఞస్య స్థాయికి వచ్చేస్తాడు. అయితే ఈ భక్తి యోగి గనక స్థితప్రజ్ఞ స్థాయికి వస్తే కనుక ఆయనలో ఎటువంటి లక్షణాలుంటాయి? వాళ్ళకు కూడా ఈ లక్షణం ఉంటుంది. అంటే మనసు ద్వారా ఏ విధమైన
కోరికలు ఉండవు. కోరికలన్నీ భౌతికమైన కోరికలన్నీ కూడా పూర్తిగా జీరో అయిపోతాయి. అప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మికమైన కోరికలు ఉంటాయి. జ్ఞానయోగికి ఆధ్యాత్మికమైన కోరికలేం లేవు. కానీ భక్తి యోగికి ఆధ్యాత్మికమైన కోరికలుంటాయి. ఏమిటా కోరికలు? అంటే నేను శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసుకోవాలి. కృష్ణుడికి ఏం నచ్చుతుందో అది మాత్రమే నేను చెయ్యాలి. కృష్ణుడిని ప్లీజ్ చేయడం ద్వారా నేను భగవద్ధామానికి చేరుకోవాలి. ఇటువంటి ఆధ్యాత్మికమైన కోరికలు భక్తి యోగికొస్తాయి. ఎలా జరుగుతుంది? ఇదేమన్నా ప్రాసెస్ ఏమన్నా సాధన ఏమన్నా వేరుగా ఉంటుందండి? సాధన భక్తి యోగంలో మనం ఏం సాధన చేస్తున్నాం? నవవిధమైన భక్తి మార్గాలు. నవవిధమైన భక్తి మార్గాల్లో ముఖ్యంగా శ్రవణం, కీర్తనం, స్మరణం. మనము ఎంత బాగా కీర్తనం చేస్తాం. అంటే కీర్తన అంటే ఏంటి? ముఖ్యంగా జపం. నువ్వు ఎంత బాగా జపం శ్రద్ధగా చేయగలవో అప్పుడు ఈ భక్తి మార్గంలో ఉంటే నవవిధమైన భక్తి మార్గంలో ఉన్న మిగిలిన 8 అంగాల్ని కూడా నువ్వు శ్రద్ధగా సాధన చెయ్యగలవు. ఎప్పుడైతే నీ జపం సరిగ్గా ఉండదో అంటే ఎప్పుడైతే సాధన భక్తిలోకొచ్చావో మొట్టమొదటి స్థాయిలో ఉన్నావు. అప్పుడు శ్రవణం చాలా ఇంపార్టెంట్. నువ్వు కొంత శ్రవణం చేసిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అప్పుడు నువ్వు కీర్తనం, కీర్తనం చాలా శ్రద్ధగా ఉండాలి. ఎంత బాగా నువ్వు కీర్తనం చేస్తావో అంత బాగా మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే అనర్థ నివృత్తి స్థాయి దాటి నిష్ఠా స్థాయికొస్తే అప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞ లక్షణాలు మనలో వస్తాయి. అంతే తప్ప ఎన్ని సార్లు భగవద్గీతలో ఉన్న ఈ క్లాస్‌ని 10 సార్లు విన్నా, 10 మంది టీచర్లు చెప్పినా, రోజు భగవద్గీత క్లాస్ విన్నా అదంతా ఏమిటి? థియరీ. ఓన్లీ జ్ఞానం పొందుతున్నాం. జ్ఞానం ఇది పొందుతున్నాం. కానీ మరి దీన్ని ఎప్పుడు అనుభవించగలం ఈ జ్ఞానాన్ని? ఆచరణ ద్వారానే జ్ఞానాన్ని అనుభవించగలం. అంటే రియలైజేషన్ వస్తుంది. కానీ ఎంతసేపు ఎన్ని క్లాసులు విన్నా ఇదేమిటి? ఈ జ్ఞానాన్ని మనము తెలుసుకుంటాం. కానీ అనుభవించలేం. మనము ఉదాహరణగా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏమిటి? ఒక్కొక్కసారి క్లాసెస్ విన్నప్పుడు చెప్తూ ఉంటారు. శ్రద్ధగా జపం చేయాలి. జపం చేసినప్పుడు మనసు అటు ఇటు వెళ్ళకూడదు, డీవియేట్ అవ్వకూడదు అని ఎప్పుడు కూడా వింటూ ఉంటాం. అప్పుడు ఏమనిపిస్తుంది? అంటే అవును నిజంగా నేను రేపటి నుంచి శ్రద్ధగా చేయాలి జపం అని ఒకరోజు కష్టపడి జపం చేశా. రెండవ రోజు కూడా చేశామనుకోండి. మూడవ రోజు మళ్ళీ మన యథాతథ ప్రీవియస్ బుద్ధి అనేదొస్తుంది. ముందు మనం ఎలా చేసామో అలాంటి బుద్ధి వచ్చేసింది. ఎందుకండి? అంటే నేను జ్ఞానం ద్వారా చెయ్యాలనుకుంటున్నాను. కానీ నాకు రియలైజేషన్ లేదు. నేను ఆ జ్ఞానాన్ని అనుభవించడం లేదు. అందుకని మన ముందు బుద్ధి అనేది తిరిగొచ్చేస్తుందన్నమాట. ఎవరైతే రియలైజ్ అవుతారో నిజం నేను శ్రద్ధగా జపం చేయాలి. చేయడం వల్ల నేను ఈ ఫలితాన్ని పొందుతానని ఎవరైతే రియలైజ్ అవుతారో ఆ జ్ఞానాన్ని వాళ్ళు దాన్ని ఆచరించగలరు. ఆచరించడం జ్ఞానం పొందినంత మాత్రాన ఆచరణ అనేది 100% రాదండి. ఇప్పుడు జ్ఞానం లేనప్పుడు అసలు ఆచరించలేము. జ్ఞానం ఉండడం వల్ల ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. 100% మనం ఆచరించగలగాలి అంటే దాన్ని రియలైజ్ అవ్వాలి. ఎప్పుడవుతాం రియలైజేషను? అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోవాలి. ఎంత కొంతగా మనకు అనర్థాలు తొలగిపోతూ ఉంటాయో అప్పుడు మన సాధన అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటే మనలో అనర్థాలు తొలగిపోతున్నాయా లేదా? మనం ఎలా చూసుకోవాలి? దేనికైనా ఒక కొలమానం ఉంటుంది. మనము ఎలా మనని మనం చెక్ చేసుకోవాలి? నేను ప్రతిరోజు చేసే సాధనని శ్రద్ధగా దాన్ని చెయ్యగలుగుతున్నానా లేదా? అది మొట్టమొదటి లక్షణం. నేను రోజు జపం చేస్తున్నాను. ఉదయం ప్రతిరోజు మంగళహారతి చేస్తున్నాను. ఆ తర్వాత జపం చేస్తున్నాను. అంటే మరి మధ్యలో మాతకి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, వాళ్ళు బాధపడకూడదు. అనారోగ్యం వస్తే దాని గురించి చెప్పడం లేదు. కానీ ఎప్పుడు ఎవరికైనా ఏ స్థాయిలో ఉన్న ప్రేమ స్థాయిలో ఉన్న అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. అది వేరు. ఇక్కడ మాత్రము నేను ప్రతిరోజు జపం చేస్తున్నాను. ఒక సమయానికి చేస్తున్నాను. అది కంటిన్యూయస్‌గా ప్రతిరోజు చెయ్యగలుగుతున్నానా? నేను ప్రతిరోజు ఉదయం క్లాస్ వింటున్నాను. కంటిన్యూయస్‌గా వినగలుగుతున్నానా? అలా మన సాధన కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటే మన అనర్థాలు కొంత తొలగిపోయినట్టు. కొంత కొంత తొలగుతున్నాయి అని అర్థం. ఎప్పుడైతే మన సాధనలో ఇంప్రూవ్‌మెంట్ వస్తుందో మన అనర్థాలు ఇంకా తగ్గిపోయాయన్నమాట. ఎప్పుడైతే దీన్ని కాన్స్టెంట్‌గా ప్రతిరోజు మన సాధన ఒకే విధంగా చేస్తూ ఉంటే, అప్పుడు మన అనర్థాలు దాదాపుగా 70% తగ్గి అప్పుడు నిష్ఠా స్థాయిలోకొచ్చినట్టు. మరి స్థితప్రజ్ఞుల స్థాయి ఎప్పుడొస్తుంది? నిష్ఠా స్థాయి కూడా దాటితే నిష్ఠా స్థాయిలో కొన్ని కనిపిస్తాయి లక్షణాలు. ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలుంటాయి. కానీ పూర్తిగా స్థితప్రజ్ఞుల స్థాయికి రావాలి ఆసక్తి
రుచి ఆసక్తి స్థాయిని కూడా దాటి భావ స్థాయిలోకి వస్తే కంప్లీట్ స్థిత ప్రజ్ఞత అనేది వస్తుంది అనమాట. మనం చూడొచ్చు. మేము కూడా స్థిత ప్రజ్ఞులమేయండి అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఎక్కువగా. ఎప్పుడైనా భక్తి వృక్షాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగితే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో అందరు చెప్తూ ఉంటారు. ఏమిటి? ఆ మాతాజీ ఈ మధ్య మీకు కోపం వస్తుందంటే, అసలు మాకు కోపమే రావట్లేదండి అని చెప్తారు. వాళ్ళకు ఒక చిన్న సిచ్యువేషన్ క్రియేట్ అవుతే అప్పుడు మన స్థాయి మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనని మనం గొప్పగా అనుకుంటామో కృష్ణుడు మనకి అటువంటి పరిస్థితిని కొన్ని మనకి సృష్టిస్తాడనమాట. కొన్ని పరిస్థితులు వస్తాయి. మన కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు, ఎవరైనా మనల్ని నిందించడము, ఏదైనా అలా వచ్చినప్పుడు, అప్పుడు మన అసలు రూపం బయటికొస్తుందనమాట. అప్పుడు అర్థమవుతుంది నేను స్థితప్రజ్ఞుడినా కాదా? స్థితప్రజ్ఞులమని అనుకోవడం వేరు, స్థితప్రజ్ఞులు కావడం వేరు. దానికి చాలా అంతరం ఉంది. మనమందరం అనుకుంటున్నాం అన్నమాట. కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆ సమయం రావాలి అంటే ఏం చేయాలి? శ్రద్ధగా సాధన చేయాలి. సాధనని ఎవరైతే సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళే స్థితప్రజ్ఞ స్థాయికి వస్తారు. సాధనని ఎవరైతే సీరియస్ గా తీసుకోరో వాళ్ళు ఎప్పటికీ రాలేరు. అయితే ఇంకొక మాట మాత్రం చెప్తాను ఫైనల్ గా. ఇదేంటంటే ఇప్పుడు జ్ఞానయోగి, భక్తి యోగిలో స్థితప్రజ్ఞ స్థాయికి వచ్చినప్పటికీ వాళ్ళలో ఉండే ముఖ్యమైన భేదం ఏమిటి అంటే, జ్ఞానయోగి సాధన చేస్తూ ఉంటాడు. కానీ భక్తి యోగి సాధన చేస్తూ ఉంటాడు. కానీ ఆయన మనసుతో చేస్తాడు. ఆయనకి కృష్ణుడి పట్ల ఇష్టము, ప్రేమ, ప్రేమతోనే చేయడం వల్ల ఆయనకి ఏమిటి? అనర్థ నివృత్తి జరుగుతుంది. అనర్థ నివృత్తి జరగడంతో పాటుగా అర్ధ ప్రవృత్తి కూడా. అంటే కృష్ణుణ్ణి పొందాలి, ఆయనకి సేవ చేయాలి, ఆయన ధామానికి వెళ్ళాలి, ఆయన కృష్ణుడికి ఏం నచ్చుతుందో అదే చెయ్యాలి అనే కోరికలు కూడా పెరుగుతాయి భక్తి యోగికి. జ్ఞాన యోగి ఆ విధమైన కోరికలే ఉండవు. కేవలం ఆయన సాధనని కంటిన్యూ చేస్తూ సమాధి స్థితిలో స్థిత ప్రజ్ఞ స్థాయికి వస్తాడు. తర్వాత మనం నెక్స్ట్ శ్లోకంలో, రేపటి శ్లోకంలో ఇంకా ఇంకా ప్రశ్నలు ఉన్నాయి కదా. ప్రభాసీత, కిమాసీత, వ్రజేత కిం, వాటికి సమాధానాన్ని మనం తర్వాత శ్లోకాల్లో మనం చూడవచ్చు. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ. కోపం కంట్రోల్ చేసుకుంటున్నాం అని అనుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో చేసుకోలేకపోతాం మాతాజీ. కృష్ణ మాతాజీ చాలా బాగుంది మాతాజీ. వచ్చేయంగాల కోపం తగ్గిపోద్ది అనుకోవడం కూడా మనం భ్రమలో ఉన్నట్టే మాతాజీ. నాకు అర్థమైంది. అంటే కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటాము, కొన్నిసార్లు అస్సలు కంట్రోల్ చేసుకోలేము మాతాజీ. అప్పుడు అర్థమవుతుంది మనకి మీరు అన్నట్టు చాలా సాధన చేయాలి ఇంకా అని. చాలా బాగుంది. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండత్వనం. మాతాజీ సందేశం. మాతాజీ ఇప్పుడు కోపాన్ని మన కోపం వచ్చినప్పుడు సప్రెస్ చేసుకుంటే అది మళ్ళీ ఆ బేసం లోపట ఉండి మళ్ళీ ఎప్పటికప్పుడు బ్లాస్ట్ అవుతుంది కదా మాతాజీ. అది ఎన్నాళ్ళు అలా సప్రెస్ చేసుకుంటూ ఉంటే ఒకానొక రోజు అది ఇదవుతుంది కదా. అలా కాకుండా వచ్చిన కోపాన్ని కొంచెం తగ్గించుకొని ప్రదర్శిస్తే అది ఫ్రీ అయిపోతే ఇంకా ఆ ఆ గుణాన్ని మనం నెమ్మదిగా లీవ్ అవుతున్నట్టుగా ఉంటుంది కదా మాతాజీ. ఇది ఎట్లా ఒకసారి అంటే కోపం అనేది మానవ సహజమే కదా మాతాజీ. మానవ సహజమే మాతాజీ. యాక్చువల్ గా మనం ఆ స్థాయికి రాకుండా నేను వచ్చాను అని అనుకోని భ్రమలో ఉన్నా మనం ఏం కంట్రోల్ చేసుకోలేము. అయితే ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా విషయం మీద మీకు ఎవరితో అయినా అభిప్రాయ భేదం వచ్చింది. ఎప్పుడు కోపం వస్తుంది మనకి? మన అభిప్రాయం, ఎదుటి వాళ్ళ అభిప్రాయం వేరు వేరుగా ఉన్నప్పుడు కోపం వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అది కరెక్ట్ కాదు ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు ఆ అభిప్రాయాన్ని ఖండించాలి. అభిప్రాయాన్ని ఖండించవచ్చు, ఎందుకంటే ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్పవచ్చు. అంతవరకు ఓకే. ఎప్పుడైతే అభిప్రాయాన్ని ఖండించి మన అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు, అది కూడా మంచిగా. అంతేగాని నువ్వు అభిప్రాయాన్ని ఖండించలేక, వాళ్ళకి చెప్పలేక, నువ్వు ఎప్పుడు అంతే, నువ్వు చేసే పనులన్నీ అంతే ఉంటాయి అని పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్ ని నిందించడానికి ప్రయత్నం చేస్తాం. అలా అలా చేయడం అది ఏం చెప్తున్నావు? వాళ్ళని నువ్వు తక్కువ చేసి నిన్ను నువ్వు గొప్ప వాళ్ళని చేసుకోవాలని చూస్తున్నావు.
అయినా నువ్వు గొప్ప వాళ్ళని చేసుకున్నా లేకపోయినా వాళ్ళని ఎందుకు తగ్గించాలి ఎదుటి వాళ్ళని? నీకు అభిప్రాయ భేదం వచ్చినప్పుడు అభిప్రాయాన్ని ఖండించవచ్చు కదా. ఇంకా కొంతమంది ఇంకా భౌతిక లోకంలో ఇంకా మూర్ఖులు ఏం చేస్తారంటే వాళ్ళనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొస్తారు. అవును మాతాజీ. నువ్వు ఎంత దిగజారిపోయి నీ కాన్షియస్నెస్ నీ చైతన్యం ఎంత దిగజారిపోయి ఉంటే అంతగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తావు. అభిప్రాయం ఖండించడంలో అది అందులో ఏం తప్పు లేదండి. అభిప్రాయం చెప్పవచ్చు. వాళ్ళు వినగలిగితే మంచిగా చెప్పండి, వినలేకపోతే ఇంకా మూర్ఖులకు చెప్పి ఏం లాభం? వదిలేయడమే. అయితే ముఖ్యంగా మనము ఎవరైనా ఏం చెయ్యకూడదు అంటే దాన్ని మనసులో ఉంచుకొని బాధపడితే అది ఏం జరుగుతుంది? జరిగిన విషయం ఒకటేసారి, కానీ మనసులో ఉంచుకొని బాధపడడం వల్ల ప్రతిసారి కూడా మనసుని గాయం చేస్తుంది. ప్రతిసారి కూడా ఎప్పుడైతే మనం మనసులో ఉంచుకొని బాధపడ్డామో అది ఏం చేస్తుందంటే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది మన మనసులో. ఇంప్రెషన్ క్రియేట్ చేయనప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు నీకు మళ్ళీ ఆ వ్యక్తి కానీ ఆ సందర్భం కానీ గుర్తొస్తే మళ్ళీ మనకు కోపం వస్తుంది. ఎందుకంటే నీ మనసులో ఆల్రెడీ ఇంప్రెషన్ ఉంది, ఆ సంస్కారం అలా ఉండిపోయింది. వీటినే మనం సంస్కారాలని చెప్తాం మాధవి. సంస్కారం అంటే ఏమిటి? ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి అనుభవించినటువంటి పరిస్థితుల వల్ల నీ మనసులో ముద్రించబడిన కొన్ని జ్ఞాపకాలు, బాధలు, బాధలు. ఆ జ్ఞాపకం నీకు బాధ అనిపిస్తుంది కానీ నువ్వు బాధపడ్డావు కాబట్టి బాధ, నువ్వు సంతోషపడితే సంతోషం, కానీ అదొక జ్ఞాపకం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని మనసులోకి తీసుకుంటామో అవి సంస్కారాల్లాగా మిగిలిపోతాయి, అంటే జ్ఞాపకాల్లాగా ఉంటాయి. నువ్వు మనసులోకి తీసుకోలేదనుకోండి, ఆ విషయం అక్కడితోనే వదిలేసాం. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్పొచ్చు, కానీ మనసులోనే పెట్టుకుని ఎప్పుడు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అది సంస్కారం లాగా మిగిలిపోతుంది. అప్పుడు మళ్ళీ దాన్ని మనం పూర్తిగా క్లీన్ అయ్యే వరకు దాన్ని మనం మోస్తూనే ఉండాలి. దానికి పరిష్కారం మాతాజీ? పరిష్కారం అదే మాతాజీ, మనము ఆ విషయాన్ని అంతటితోని మాట్లాడండి, చెప్పండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళ చేసేది తప్పు అని చెప్పండి, కానీ మనసులో తీసుకొని బాధపడకూడదు. ఇది ఎట్లొస్తుందండి? ఇది కూడా కష్టమే. మన సాధన ద్వారానే ఇది కూడా సాధ్యం అవుతుంది మాతాజీ. ఫస్ట్ లో మనం ఎంత చెప్పినా ఇది కూడా కష్టమే. చెప్తే గొడవ పడతారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్తే గొడవ పడతారు కదా మాతాజీ. మనం సత్వగుణంలో ఉన్నామని మనం నెమ్మదిగా వెళ్తే ఎదుటోళ్ళ గురించి మనం సఫర్ అవుతూనే ఉంటాయి కదా మాతాజీ. మన సాధనలో ఆటంకాలు వస్తూనే ఉంటాయి కదా మాతాజీ. అది అవును మాతాజీ, నేను ఇప్పుడు అసలు మాట్లాడొద్దు అని చెప్పలేదు కదా, మాట్లాడొచ్చు కదా. మాట్లాడండి, చెప్పండి. ఎదుటి వాళ్ళ కోపం వచ్చి అరిసిండ్రు అనుకోండి, మనం ఏం చెయ్యలేం కదా. ఇంక ఇప్పుడు మనము అరిస్తేనే అక్కడ సాల్వ్, అరిసినా గొడవ అవుతుంది కానీ సాల్వ్ కాదు. ఫాలో అవ్వదు మాతాజీ. మళ్ళీ ఇంకో సందేహం మాతాజీ. ఇప్పుడు సాధనలో ఉంటారు మాతాజీ, జపం చేస్తున్నారంటే వాళ్ళు వైష్ణవతో సమానంగా భావిస్తాం. వాళ్ళలో సాధన తగ్గిపోతుందని కోప్పడాల్సి వచ్చినప్పుడు కోప్పడాలా లేతే ఏంటి మాతాజీ? అది మా పాపే ఉందనుకోండి, సపోజ్ చెప్తున్నాను అట్లా. ఇప్పుడు పక్క వాళ్ళకి చెప్పాలనుకోండి, మన రిలేటివ్స్ ఉంటారు, మన దగ్గర ఉంటారు, మనకన్నా చిన్నవాళ్ళు ఉంటారు, నాకు చెప్పే స్థాయి ఉంటుంది వాళ్ళు, అంటే వాళ్ళకి చెప్పగలను నేను వాళ్ళకన్నా పెద్దలని అని నేను అనుకున్నప్పుడు వాళ్ళని కోపగించడం కరెక్టేనా? అంటే వాళ్ళు ఇంతకుముందు జపం చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు వైష్ణవులతో సమానమే, అపరాధం అవుతుంది, అది ఎలా? కోపగించడం అంటే మాతాజీ, ఒకవేళ నీ పిల్లలకైతే మన పిల్లలకైతే అది మన బాధ్యత చెప్పవచ్చు. కోపం వచ్చినా కోపపడినా తప్పులేదు. కానీ మన సాధనలో భక్తిలో కోపంతోనే ఎక్కువగా ఫలితం ఏం రాదు మాతాజీ. వాళ్ళకి గుర్తు చేయాలి, చెప్పాలి, లేకపోతే ఏదైనా క్లాస్ వినమనాలి, వాళ్ళని అసోసియేట్ చేయాలి భక్తులతో కానీ ఆ కృష్ణ కథతో కానీ అసోసియేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా చేస్తారు. ఇప్పుడు తగ్గిపోయిన సాధన ఆటోమేటిక్ గా మీరు కోపపడడం వల్ల అది పెరగదు. కావాలంటే ఒకటి గుర్తు చేయొచ్చు, కనీసం ఒక మాల చెయ్యమ్మా అని చెప్పొచ్చు. కానీ సాధన తగ్గిపోతుంది అంటే అసోసియేషన్ తగ్గింది, సాంగత్యం తగ్గింది. ఆ సాంగత్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మీరు తిట్టడం వల్ల వాళ్ళకి ఏమీ ఇంప్రూవ్మెంట్ రాదు మాతాజీ సాధనలో. అదే మాతాజీ గట్టిగా చెప్పలేకపోతున్నాం, ప్రాబ్లమ్ ఏదైనా ఒక మంచి క్లాస్ విన్నాను నేను నిన్న, ఈ క్లాస్ ఒకసారి విను, ఒక హాఫ్ అన్ అవర్ విను, నీకు తెలుస్తుంది విషయం, నాకు బాగా అనిపించింది. లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 minutes వాళ్ళకి నచ్చే లాంటి క్లాసెస్, ఎక్కువ టైం లేదు కదా, ఒక 5 minutes 10 minutes విను. లేకపోతే మీరు విని, ఇదిగో నాకు ఇంగ్లీష్ రాదు కదా, నాకు ఇక్కడ అర్థం కావట్లేదు, ఇక్కడ కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయవా, ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ ప్రభు, అలా వాళ్ళని ఏదో ఒక విధంగా మనం ఎంగేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
అక్కడ లాజిక్ ఎలా ఉంటుందంటే మాతాజీ, నేను ఫేస్ చేస్తుంది ఈ క్లాస్ తినే టైం 1/2 ఉంటే జపమే చేస్తాను కదా మమ్మీ ప్లీజ్, ఆ టైప్ లోకి వెళ్ళిపోతుంది మాతాజీ. వే అలా అవుతుంది. అయితే బిజీ మీరు లైఫ్. 10 మినిట్స్ వినమనండి, మీ డౌట్ క్లారిఫై చేయమని చెప్పండి. ఓకే ఓకే. ఎలాగైనా ఎంగేజ్ చేయాలంటే ఏదైతే అంతే, ఎలాగైనా ఎంగేజ్ చేయాలి, భక్తులతో అసోసియేట్ చేయాలి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ అంటే ఒక ఇన్సిడెంట్ మాతాజీ, మా ఎదురుగానే చనిపోయారు. వాళ్ళు ఏదో వాటర్ పెట్టి రోజు మా చెట్టుకే వేస్తున్నారు మాతాజీ. అది నాకు నచ్చలేదు, కానీ వాళ్ళకి చెప్పలేకపోతున్నా. అంటే వాళ్ళు ఆల్రెడీ బాధలు ఉన్నారు, ఇంకా సైలెంట్ అయిపోయారు. అంటే అట్లా అయిపోవడం మంచి కరెక్టేనా మాతాజీ? చెట్టుకే కదా, వాళ్ళకి చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండొచ్చు మాతాజీ. ఎప్పుడైనా వాళ్ళు బయటకు మీరు వచ్చినప్పుడు, వాళ్ళు కూడా వచ్చినప్పుడు, ఆ సందర్భంలో అక్కడ కలిసినప్పుడు చిన్నగా మెల్లగా చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు మాతాజీ. మా చెట్టుకి వేస్తున్నారు, నచ్చడం లేదు అని చెప్పొచ్చు. లేకపోతే మీరే మొక్క తీసి పక్కకు పెట్టుకోవచ్చు. పెట్టడానికి కుదరకపోయినప్పుడు చెప్పొచ్చు మాతాజీ, మంచిగా. అందులో ఏం తప్పు లేదు. మళ్ళీ ఎట తీసుకుంటారని కొంచెం భయం మాతాజీ. మళ్ళా దాంట్లో మీకు ఎలా తీసుకుంటారో అని భయం ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండండి, మొక్క ప్లేస్ ని మార్చండి. మాతాజీ మాతాజీ అన్ని అలాగే చేస్తున్నారు మాతాజీ వాళ్ళు. కాకపోతే చెప్తే బాగోదని సైలెంట్ అయిపోయి. అంతే మాతాజీ, ఇంకా అంతకు మించి ఏం చేయగలం. కొన్ని సందర్భాల్లో మనం తగ్గిన కొద్ది ఎదుటి వాళ్ళు పెరుగుతారు ఉంటారు, వీళ్ళకి ఏం తెలియదు అని అనుకుంటారు మాతాజీ. ఒకటి మాతాజీ, ఇప్పుడు అభక్తుల ముందు ఏమి తగ్గాల్సిన అవసరం లేదు, చెప్పొచ్చు. కానీ ఎలా చెప్పాలి? విషయం మీద చెప్పాలి. ఎప్పుడు కూడా విషయం మీద మనం మాట్లాడితే, ఎదుటి వాళ్ళకి కన్వే చేస్తే అందులో ఏం తప్పు లేదు మాతాజీ. సైలెంట్ గా ఉండాలి, వాళ్ళు ఏమన్నా పడాలి అనేది ఎక్కడ చెప్పలేదు, కృష్ణుడు కూడా చెప్పలేదు. అంటే ఏం చెప్పినా, చిన్న పాయింట్ చెప్పినా వాళ్ళు అంటే గొడవకు వచ్చేస్తారు. ఇంకో రీజన్ చెప్పి మనల్నే కన్విన్స్ చేస్తున్నారు మాతాజీ. ఇంకో రీజన్ చెప్తున్నారు వాళ్ళు. మనం ఏదైనా చెప్పబోతే అసలు ముందు చెప్పేదాన్ని మొత్తం వినకుండానే కట్ చేసి మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు వాళ్ళు. కాదన్నా కూడా అర్థం చేసుకొని ఇది అవ్వట్లేదు. మనం చెప్పేది మొత్తం విన్న తర్వాత వాళ్ళు చెప్పడం, నేను చెప్పేది ముందు విను, ఆ తర్వాత నువ్వు చెప్దువు గాని అంటున్నారు. అంతే మాతాజీ, అంతకు మించి ఏం చేయలేము, చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మాతాజీ కోపం తెచ్చుకోవటం వల్ల మీద మాత్రం బాగా ఎఫెక్ట్ పడుతుంది మాతాజీ, అసలు కుదరట్లేదు. అంతే మాతాజీ, ఎప్పుడైతే కోపం తెచ్చుకుంటాం, కోపం వస్తుందో ఎదుటి వాళ్ళకి ఏం ఎఫెక్ట్ వస్తుందో తెలియదు, మన మీద మనకి ఎఫెక్ట్, మన జపం మీద ఎఫెక్ట్ వస్తుంది. అవును మాతాజీ, అది ఎట్లా మాతాజీ అందుకే అంటారు తన కోపమే తన శత్రు. అట్లా ఉండలేక, అట్లా చేయలేక, అట్లా అది పాటించలేక, ప్లస్ పాటించకుండా ఉండలేక చాలా కోపం బాగా వచ్చినప్పుడు కామ్ గా వెళ్ళిపోయి జపం చేసుకోవటమే మాతాజీ. నాకైతే అదే బాగా పనిచేసింది. జపం అసలు కుదరట్లేదు మాత జపం కుదిరినా కుదరకపోయినా చేస్తూనే ఉండాలి. అలాంటి సిచ్యువేషన్, కోపం వచ్చిందంటే ఏదైనా ఒక మంచి క్లాస్ వినండి మాతాజీ, కొంచెం మనసు కూల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మన జపం కుదురుతుంది. మనకు బాగా నచ్చిన క్లాస్ ఉంటది కదా, అది పెట్టుకొని వింటూ కూర్చోటం. టైంలోనే మాతాజీ కోపం 5 to 5:30 ఆ టైం నాకు బాగా కోపం వస్తుంది, తర్వాత కూల్ అయిపోతుంది, గుర్తుండట్లేదు. ఆ జపం టైమే అది. ఉంటుంది మాతాజీ. కృష్ణయ్యనే వేడుకోవాలేమో ఇంకా నేను. అంతే మాతాజీ, మన సాధన ఇంప్రూవ్ అయితేనే ఆ కోపం తగ్గేది. థ్యాంక్ యూ మాతాజీ. అది మాతాజీ, అది కామన్. పొద్దున బ్లడ్ ప్రెషర్ హై రావడం కామన్. ఎందుకంటే అది హార్మోనల్ చేంజెస్ వస్తుంది. రాత్రి కొంచెం కూల్ ఉంటుంది బ్లడ్, పొద్దున్న లేవగానే ఎవరైనా అరుస్తున్నారు అంటే అది హార్మోనల్. అప్పుడు మనం ఏదో పని చేసేసినాం అనుకో, అది బ్యాలెన్స్ అయిపోతుంది. లేదు మాతాజీ, అంటే అది ఆధ్యాత్మిక తాపాలంటే మనం చేయగలిగింది మన వల్ల మనం బాధపడటం. ఆది భౌతిక తాపాలంటే వాటి నుండి తప్పించుకోలేకపోతున్నాం మాతాజీ. ఆది దైవ కంటే తప్పదు, ఇంకా గార్డెన్ లో కొంచెం ఊడ్చుకుంటా అట్లా మనం ఒక ఫిజికల్ పని చేసేస్తే అది కొంచెం కూల్ అయిపోతుంది. అట్లా అన్నమాట. ఏ విధంగా మనం చేస్తే కూల్ అవ్వగలుగుతున్నామో ఆలోచించుకొని చేయటమే మాతాజీ. ఎవరికైతే మనం రాలేకపోతున్నాం, ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం, ఎక్కువగా కోపం వస్తుంది అంటే దానికి కారణం ముందు మన అహంకారం, నేను అనే భావన. నన్ను అన్నారు, నేను, నాది, ఆ అహంకారం వల్లే మనకు వచ్చే కోపం.
ఎవరికైతే ఎక్కువ అహంకారం ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది. మనకు కూడా కొంత కోపం వస్తుందంటే మనకి కొంత అహంకారం ఉంది. ఎప్పుడైతే అహంకారం నుంచి బయటపడతామో అంటే నేను అంటే ఈ శరీరం, నేనేంటే ఈ స్థూల శరీరం, ఈ సూక్ష్మ శరీరం, నా మనసు, నా బుద్ధి, ఎప్పుడైతే వాటి నుంచి బయటపడతామో అప్పటి వరకు మనకు కోపం వస్తూనే ఉంటుంది. ఈ స్థాయికి రావాలంటే మెయిన్ సాధన, శ్రద్ధగా శ్రవణం చేయాలి. ఏదైనా ఇప్పుడు మీరందరూ చేస్తున్నారు సాధన, శ్రవణం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, జపం చేస్తున్నారు, స్మరణం చేస్తున్నారు. అయితే ఈ చేసే దాంట్లో క్వాలిటీ పెంచితే ఆటోమేటిక్ గా మన మనసు మీద మన కంట్రోల్ వస్తుంది మాతాజీ. మనం చేస్తున్నాం కానీ ఎవరైతే క్వాలిటీ ఉండదు, జపం చేసినా క్వాలిటీ ఉండదు, శ్రవణం చేసినా క్వాలిటీ ఉండదు, క్లాస్ చెప్పినా క్వాలిటీ ఉండదు, చేస్తాం పేరుకి. అలా సాధన చేసే వరకు మన మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, చేంజ్ ఉండదు. ఎప్పుడైతే మన సాధనని శ్రద్ధను ఒక్కటి పెంచితే చాలు, మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. అందుకని కొంత శ్రద్ధని పెంచండి. ఎలాగూ టైం ఇస్తున్నాం. నేను క్లాస్ వింటున్నాను ½ నేను క్లాస్ వింటున్నాను, జపం చేస్తున్నాను ½ ఇంకేం చెయ్యలేను, జపం చెయ్యాల్సిందే. మరి శ్రద్ధగా దాని మీదనే మనసు పెట్టొచ్చు కదా, పెట్టట్లేదు. అన్నిటి మీద పెడుతున్నాం. ఎందుకు అంటే కారణం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడితో మనకున్న సంబంధ జ్ఞానం చాలా వీక్ గా ఉంది. కృష్ణుడు ఎవరు, నేనెవరు, కృష్ణుడికి నాకున్న సంబంధం ఏమిటి? ఎప్పటి వరకైతే సంబంధ జ్ఞానం వీక్ గా ఉంటుందో వాళ్ళు చేసే ఏ సేవ మీద కూడా శ్రద్ధని పెట్టలేరు. సంబంధ జ్ఞానం తెలుసుకోవాలి అంటే శ్రద్ధగా క్లాస్ వినాలి. ఎవరైతే శ్రద్ధగా, నేను మొన్న మా గురు మహారాజ్ ఒక మెసేజ్ చూశాను. అందులో ఏం చెప్తున్నారంటే ఎవరైతే క్లాస్ బాగా చెప్పగలరు అంటే నేను ఇంకేం క్వాలిటీ చెప్తారో అని నేను చూస్తున్నాను అనమాట, గురు మహారాజ్ ఏం చెప్తారో అని. ఎవరైతే శ్రద్ధగా వినగలరో వాళ్ళే మంచిగా క్లాస్ చెప్పగలరు. నువ్వు వినేటప్పుడు శ్రద్ధగా ఉంటే అదే నువ్వు రిపీట్ చేయగలవు. నువ్వు వినేటప్పుడు నీకు శ్రద్ధ లేకపోతే నువ్వు ఎలా రిపీట్ చేస్తావు? అంటే నువ్వు వినేటప్పుడు శ్రద్ధగా ఉంటే చెప్పడమైనా ఆచరణ అయినా బాగుంటుంది. అంటే శ్రద్ధగా ముందు శ్రవణం చెయ్యండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆచరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది మాతాజీ. శ్రవణం మీద బాగా ఫోకస్ చేయాలి, శ్రద్ధగా వినాలి. ఏం చెప్తున్నారు ఒక్కొక్క పొల్లు పోకుండా ప్రభుపాల వారి పర్పోర్ట్స్ చదువుతాం. ప్రభుపాల వారి పర్పోర్ట్స్ ఎలాంటివి అంటే మనకు ఒక మెడిసిన్ లాంటివి అన్నమాట. ఇంకా మెడిసిన్ కనుక శ్రద్ధగా నువ్వు టైం టు టైం వేసుకుంటే పని చెయ్యాల్సిందే, నో డౌట్. అందులో మీకు బాగా జ్వరం వచ్చిందని డోలో 650 వేసుకుంటే జ్వరం తగ్గుతుందా తగ్గదా? తప్పకుండా తగ్గుతుంది. మళ్ళీ వస్తుందేమో తర్వాత, కానీ ఇప్పుడైతే తగ్గుతుంది. నువ్వు శ్రద్ధగా మెడిసిన్ వేసుకోవాలి. మనకు మెడిసిన్ అంటే శ్రవణమే. నువ్వు ఎంత శ్రద్ధగా శ్రవణం చేస్తావో ఆటోమేటిక్ గా మనకున్న రోగాలన్నీ పోతూ ఉంటాయి ఒక్కొక్కటి. మనము క్వాంటిటీ ఇస్తున్నాం, రోజుకు 3-4 గంటలు నేను ఇస్తున్నాను, కానీ క్వాలిటీ లేదు. ఎప్పటి వరకైతే క్వాలిటీ ఉండదో వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ రాదు, వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాల మీద మనసు మీద కంట్రోల్ ఉండదు. అందుకని అది అందరి మీద చూపిస్తూ ఉంది. క్వాలిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ అని అది పాటించడమే కష్టం ఉంది మాతాజీ, తెలుస్తుంది. అది పాటించడం చాలా కష్టంగా ఉంది. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 10 minutes కంట్రోల్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. మాతాజీ 10 minutes ఒక కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. ఓకే, తర్వాత దాన్ని క్యారీ చేయకండి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 10 minutes తర్వాత తగ్గిపోతుంది. కొన్ని రోజులకైతే 5 minutes ఉంటుంది, తర్వాత 1 minute ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. అది వేరే విషయం. అది మనం సాధన ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ మనసులో ఇంప్రెషన్ కనుక ముద్ర పడితే దాన్ని తీసేయడానికి ఎన్నో జన్మలు పట్టొచ్చు. అందుకని మనసులో ముద్రించకండి సంస్కారాన్ని. అది చాలా ఇంపార్టెంట్. అది కూడా చాలా ఈజీగా చెప్పినంత కష్టమే, కానీ అది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కానీ మాతాజీ ఆ ఎఫెక్ట్ మార్నింగ్ గనక మనకి ఎవరితో ఆర్గ్యూ కానీ ఏదైనా జరిగితే ఆ రోజు ఆ ఎఫెక్ట్ రోజంతా పడుతుంది మాతాజీ. మనం చేసే వర్క్ మీద కానీ అన్నిటి మీద ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది. కాకపోతే భౌతికంగా కన్నా కొంచెం ఆధ్యాత్మికంగా వచ్చాక కొంచెం ఆ ఎఫెక్ట్ తగ్గింది. ఇంకొంచెం మీరు అన్నట్టు క్వాలిటేటివ్ గా చేయాలి అది జపం అనేది. క్వాంటిటీ అయితే పెంచగలుగుతున్నా కానీ మీరు అన్నట్టు క్వాలిటీగా చెయ్యట్లేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది మాతాజీ. అంటే కొన్ని సందర్భాల్లో మీరు అన్ని చేయగలుగుతున్నారంటే ఇంప్రూవ్ అవుతున్నారు మాతాజీ. కాకపోతే మనం ఎలా ఉన్నా ఎలా పట్టుదలతో సాధన చేస్తూనే ఉండాలి, అప్పుడు ఈ లక్షణాలన్నీ వస్తాయి. సాధన మనం విడిచిపెట్టకుండా పట్టుదలతో శ్రద్ధగా చేస్తే వస్తాయి మాతాజీ గుణాలన్నీ. అంత ఒక్క రోజులో వచ్చేవి కాదు. 6 నెలలు, సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా పట్టొచ్చు.
ఓపికతోని ఎదురు చూస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇంకో క్వశ్చన్ మాతాజీ, మోసాన్ని జయించడం ఎలా మాతాజీ? కోపం కాదు, మోసం. మోసం మనకి ఎక్కువగా చెప్తూ ఉంటారు. నేను ఎవరి దగ్గర విన్నాను మాతాజీ, ఎవరి దగ్గర విన్నానో గుర్తులేదు. అసలు మోసపోయాము అంటే మన తప్పు, ఏది మోసం చేసిన వాడిది కాదు. ఎందుకు మోసపోయావు నువ్వు? మనకు ముందు జ్ఞానం ఉండాలి కదా, ఎటువాడు మోసం చేస్తాడని డౌట్ ఉండాలి. ఒకవేళ మోసపోతే ఏం చేయాలి అంటే తెలుసుకోవాలి, ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి. అంతే, మనం ఇంకేం చేయాలి. మోసం ఎందుకు జరుగుతుంది? అజ్ఞానం వల్ల జరుగుతుంది. శాస్త్ర జ్ఞానం పొందితే శాస్త్రం చదివితే జ్ఞానం వస్తుంది. ఎవరికైతే జ్ఞానం ఉందో, జ్ఞానం పొందిన వాళ్ళని ఎవరు మోసం చేయలేరు. అజ్ఞానం వల్లే మోసం అనేది జరుగుతుంది. జ్ఞానం పెంచుకోండి, శాస్త్రాలను బాగా చదవండి. ప్రభుపాల వారు ప్రతి పరిస్థితిలో మనం ఎలా ఉండాలి చెప్తున్నారు. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు మోసపోయే అవకాశం ఉండదు. అయినా కొన్నిసార్లు పోయినట్లయితే నెక్స్ట్ టైం మనం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మోసం చేశారని బాధపడితే అదేం మార్చలేము కదా. మార్చలేని విషయాన్ని మనం ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే మళ్ళీ అది సంస్కారంగా మారిపోతుంది. హరే కృష్ణ మాతాజీ. మోసం అంటే మన నమ్మకం ఎవరి మీద అయితే పెట్టుకుంటామో వాళ్ళే మోసం చేస్తారని నాకు అనుభవాలు అప్పుడు జరిగాయి మాతాజీ. కానీ ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత కృష్ణుని తప్పితే ఎవరిని నమ్మకూడదు అనేది మాత్రం అర్థమవుతుంది మాతాజీ. భౌతికంగా అందరూ స్వార్థంగానే ఆలోచించేవాళ్ళే, కానీ మీరు అన్నట్టు దేవుడికి దగ్గరగా, భగవంతుడి దగ్గరగా వెళ్ళినప్పుడు మనకి మోసం చేసేవాళ్ళు ఎవరో కూడా దేవుడు మనకి చూపిస్తారు ఆటోమేటిక్ గా, మీరు దూరంగా జరగండి, వాళ్ళతో ఉండొద్దు అని. అంతకుముందు తెలియక చాలా మంది వల్ల మోసపోవాల్సి వచ్చింది మాతాజీ. మీరన్నట్టు అవన్నీ సంస్కారాలు మొయ్యకుండా ఒక్కొక్కటి వదిలేస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సాధన బాగా చేస్తున్నారు మాతాజీ. ఓకే, హరే కృష్ణ.